నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు స్కందగారు అనువదించిన చెలియ కానుక అనే కన్నడ కథను విందామండి. ఈ కథ ఉల్లాస్ హెగ్డే గారు మూల రచయిత. ఈ కథ 1993 ఫిబ్రవరి విపులలో ప్రచురితమైనది. చివరిసారిగా ఒకసారి రూమంతా కలయి చూశాడు డాక్టర్ తేజ్. 35 సామాను ప్యాకింగ్ జరిగిందని సంబరపడ్డాడు. రోజు వాడుకోవడానికి కావలసిన వస్తువులు, బట్టలు మాత్రం బయట ఉన్నాయి. అబ్బా, పట్టుమని 10 రోజులే మిగిలాయి. తరువాత తన దేశానికి వెళ్ళిపోవచ్చు, తన వారినందరినీ కలవవచ్చు. ఈ ఆలోచన రాగానే డాక్టర్ తేజ్ మనసు పులకరించింది, ఒళ్ళు జలధరించింది. సిగరెట్ వెలిగించి అలా వాలు కుర్చీలో వాలాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. అబ్బా, ఎంత త్వరగా 2 ఏళ్లు గడిచాయి. కొత్తగా ఈ ఊరొచ్చి చేరినప్పుడు ప్రతి గంట అతి కష్టంగా గడిచేది. భారతీయులను అంటరాని వారిగా చూసే కొందరి ప్రవర్తన అతన్ని తిరిగి భారతదేశానికి దారి పట్టేలా ప్రేరేపించింది. కానీ ఆ తర్వాత మెల్లగా అక్కడ వాతావరణానికి తగ్గట్టు మసులుకోగలిగాడు. రాను రాను అపరిచిత వ్యక్తులు ఆత్మీయులయ్యారు. శ్రద్ధాశక్తులతో అనుభవాన్ని, జ్ఞానాన్ని ఆర్జించాడు. డాక్టర్ తేజ్ భారతీయ యువ విజ్ఞాని. 35 సంవత్సరాల సుందరాంగుడు, బుద్ధిమంతుడు. 2 సంవత్సరాల ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్కి ఎన్నికై అమెరికాలోని వాషింగ్టన్లోని హెవార్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ప్రారంభంలో ఒంటరితనం సైతానులా సతాయించింది. కానీ మెల్లగా అతని తెలివితేటలు డిపార్ట్మెంట్లో వెలుగు చూశాయి. తెలివితేటల్లో భారతీయులేం తక్కువ కారు అని నిరూపించి నెగ్గాడు. మొన్నటి వరకు నేనెవరో వారెవరో కానీ ఈరోజు అందరూ ఆత్మీయులే. అందరూ వీడ్కోలు చెప్పేవారే. షాపింగు, ప్యాకింగ్లో సైతం సాయం చేస్తున్నారు. కొందరు వీడ్కోలు విందులు ఏర్పాటు చేస్తున్నారు. కొందరైతే సరాసరి భోజనానికి పిలిచి శుభాకాంక్షలు చెబుతున్నారు, చిరు కానుకలు సమర్పిస్తున్నారు. ఇదంతా విచిత్రంగా తోచింది అతనికి. ఈరోజు రాత్రి భోజనానికి పిలిచాడు వాళ్ళ ప్రొఫెసర్. రాత్రి 9 గంటలకు వెళ్ళాలి. టేబుల్ పైనున్న సవిత ఫోటో తన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. సవిత డాక్టర్ తేజ్ భార్య. తన బతుకుకు ఆమె స్ఫూర్తి. కేవలం 10 రోజులే. ఆ తర్వాత శాశ్వతంగా ఆమె సన్నిధిలో ఉండిపోవచ్చు. ఈ ఆలోచనలు రాగానే అతని కళ్ళు మెరిశాయి, ముఖం విప్పారింది. మధుర భావాలు మదిలో అలజడి చేశాయి. తన కనుల నయనాల్లో వేల కొద్ది భావగీతికలను దాచుకున్న సుందరి అతని ఎద మీద తలపెట్టి ఆ రోజు జరిగిన సంగతులను పూచగుచ్చినట్లు చెప్తుంటే అతని ఆయాసమంతా మాయమయ్యేది. 2 ఏళ్లు ఒంటరిగా ఆమె ఎలా గడిపిందో అడిగి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు అతన్ని వదిలి ఉండలేనని మారాం చేసింది సవిత. తనకు అదే బాధ కలిగిన అపురూపమైన ఈ సదావకాశాన్ని జారవిడవరాదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి జరిగి సంవత్సరం అయింది. సవితో కొత్త కాపురం మొదలెట్టాడో లేదో అమెరికా వెళ్లేందుకు అవకాశం కలిగింది. 2 ఏళ్ల సుదీర్ఘ విరహం. అతనికి బేజారు కాకూడదని వీడ్కోలు చెప్పిన సవిత కోసం ఎన్నెన్నో వస్తువులను కొని ప్యాక్ చేశాడు. వారానికోసారి తప్పక చేతికందే ఆమె జాబులోని ప్రతి విషయం అతనికి కంఠస్థమే. ఎప్పుడు ఆమె దగ్గరకు చేరేను, ముద్దులతో పాటు శుద్ధులు చెప్పాను అని తహతహలాడుతున్నాడు డాక్టర్ తేజ్. ఇంకా 10 రోజులు ఎలాగబ్బా గడిచాను అని మదన పడుతున్నాడు. రాత్రి 9 గంటలకు రమ్మన్నారు కదా ప్రొఫెసర్. అంతవరకు ఎలా టైం పాస్ చేసేది? ఏదైనా సినిమాకు పోవటం మంచిది అనుకుని మూవీ హాల్కి బయలుదేరాడు. పోతూ తన అపార్ట్మెంట్కు తాళం వేశాడు. టాకీస్లో అంతగా రద్దీ లేదు. అదేదో సెక్స్ స్టంట్తో నిండిన చిత్రం. తేజ్ పక్కన ఓ అమెరికా అమ్మాయి తిష్టవేసింది. గోధుమ రంగు, తేనె కళ్ళతో మెరిసే నారీమణి. ఆమెను చూడగానే తేజ్ మదిలో సవి మొదలైంది. సవితో తనతో సినిమాకని వచ్చేది కానీ సినిమా చూడకుండా తన భుజానికి తలాంచి ఏవేవో కలలు గనేది. మెల్లగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్లతో తాళం వేసింది ఆ అమెరికా అమ్మాయి. డాక్టర్ తేజ్ అవాక్కయ్యాడు. మనిషిలో వణుకు పుట్టింది. తరచూ ఇలాంటి విశేషాలు జరుగుతూ ఉంటాయని విన్నాడే గాని ఒక్కసారి కూడా అనుభవించి ఎరగడు. చెయ్యి లాక్కుని కూర్చున్నాడు. కానీ కొద్ది క్షణాల్లో అదే ఆట. ఇక ధైర్యం చేసి ఆమె చేతిని అందుకున్నాడు.
మృదువుగా సృశించాడు. ఏవేవో అల్లరి ఆలోచనలు అడ్డం రావడంతో శ్రద్ధగా సినిమా చూడలేకపోతున్నాడు. ఎట్టికేలకు సినిమా ముగిసింది. హాలు నుండి బయటపడ్డాడు. అతనితో పాటు ఆమె కూడా అతని చెయ్యి పట్టుకుని బయటకొచ్చింది. డాక్టర్ తేజ్కి ఇదంతా కొత్త అనుభవం. 25 ఏళ్లలోపు బంగారు కురుల కోమలాంగి తన పక్కన తేనెరంగు కళ్ళలో ఏదో నిరాశ వెలితిని గుర్తించాడు డాక్టర్ తేజ్. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న కాఫీ బార్లో దూరారు. తీరికగా కూర్చుని పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు గ్రేసీ. ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. డాక్టర్ తేజ్ ఒక విజ్ఞాని అని తెలిసి గ్రేసీ సంబరపడింది. విప్పారిన కళ్ళతో తదేకంగా అతన్నే చూస్తూ కూర్చుంది. గ్రేసీ కళ్ళను చూస్తున్న తేజ్కు బాల్యంలో తను చూచిన గుడ్లగూబ కళ్ళు జ్ఞాపకానికి వచ్చాయి. అతన్ని అంటిపెట్టుకునే కాఫీ బార్ నుండి బయటపడింది గ్రేసీ. ఆమె నునిమెత్తని ఒంటి స్పర్శ అతనిలో వేడిని రగిలించింది. వెంటనే చిలిపి ఆలోచన ఒకటి మదిలో మెదిలింది. కానీ సవి తలుపుకొచ్చేసరికి ఆ ఆలోచనను అలాగే నొక్కిపెట్టాడు. నాకిప్పుడు ఏ పని పాట లేదు, అలా తిరిగొద్దామా అన్న ఆమె కోరికను కాదనలేకపోయాడు తేజ్. అందుకే ఆమెతో బయలుదేరాడు. అతనికిప్పుడు ఆమె తోడు కావాలి. 2 ఏళ్ల నుంచి గట్టి బ్రహ్మచర్యం పాటిస్తున్న తేజ్కు ఆ సుందరీమణి సామీప్యం స్పర్శ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అతనిలో దాగి ఉన్న కామసర్పం ఇప్పుడు పడగవిప్పి బుసలు కొడుతోంది. మళ్ళీ మళ్ళీ తలుపుకొస్తున్న సవిత కూడా ఈ ఆశను అణగదొక్కలేకపోతోంది. ప్రతి నిమిషం అమెరికా అమ్మాయి ముందు అతను ఓడిపోతున్నాడు. తేజ్ భుజానికి తలాంచి దిగంతాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డ గ్రేసీ తలలోని తేనెరంగు కురులను నిమురుతూ, మనమిద్దరం కలిసి ఇలాగే ఈ రాత్రిని గడుపుదామా ధైర్యం చేసి అడిగాడు. అందుకు ఆమె సరే అని తలూపింది. రాత్రి భోజనానికి పిలిచిన ప్రొఫెసర్ ఇంటికి అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నందుకు క్షమించవలసిందిగా ఫోన్ చేశాడు. ఏదో ఒక హోటల్లో భోజనం కానిచ్చి గ్రేసీని తన అపార్ట్మెంటుకు పిలుచుకుపోయాడు డాక్టర్ తేజ్. టేబుల్ పైనున్న ఫోటోలో సవిత ఎప్పటిలా నవ్వుతూనే ఉంది. ఆ నవ్వు చూసి తేజ్ మనసు చివుక్కుమంది. తన్నిప్పుడు అపరాధం చేయబోతున్నాడు. అయినా అంత దూరంలో ఉన్న సవికి ఇదంతా ఎలా తెలుస్తుందిలే అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. దొరికితే కదా దొంగగా పట్టుబడేది. 10 రోజుల్లో ఈ దేశాన్నే వదిలిపోతున్నాను, ఇక ఎవరికి తెలిసేను? ఇలా సాగింది అతని ఆలోచన. అపరాధభావం అతన్ని వేటాడుతున్న కామపిశాచి మాత్రం కదం తొక్కుతూనే ఉంది. అన్ని రోజుల నుండి అతడు భద్రంగా కాపాడుకుని వచ్చిన బ్రహ్మచర్యం, ఆచార విచారాలు ఒక్కసారిగా అధపాతాళ వైపు పరుగులు తీశాయి. నిద్రలో పీడకల కన్న తేజ్ దిగ్గున లేచి కూర్చున్నాడు. కళ్ళు తెరవకుండానే గ్రేసీని కౌగిలించుకోబోయాడు. పక్కన గ్రేసీ లేని లోటు తెలియగానే కళ్ళు తెరిచాడు. తెల్లగా తెల్లారింది. గ్రేసీకి సంబంధించిన చెప్పులు కానీ బట్టలు కానీ లేవని పొరుపు మీద నుంచే గమనించాడు. హడావిడిగా లేచాడు. బాత్రూమ్, కిచెన్ రూమ్ వెతికాడు. గ్రేసీ పత్తా లేదు. అబ్బా, ఎన్ని వస్తువులు దొంగిలించబడ్డాయో! ప్యాక్ చేసిన వస్తువులను తనిఖీ చేశాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఒక్క వస్తువు పోలేదు. అయితే ఎందుకిలా? ఒక్క మాట కూడా చెప్పకుండా పోయింది. డబ్బు ఏమైనా? పర్స్ తెరిచి చూశాడు. లేదు, ఒక్క పైసా పోలేదు. అంతలో సవి ఫోటో కింద చీటీ ఒకటి కనబడింది. సవి ముఖం చూచే ధైర్యం లేక గబుక్కున చీటీ లాక్కుని చదివాడు. ఏముంది అందులో? డియర్, ఎయిడ్స్ రోగుల గుంపులో చేరినందుకు కృతజ్ఞతలు అని రాసి ఉంది. కుప్పకూలిపోయాడు తేజ్. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.